కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అసదుద్దీన్ నివాసంలో కేటీఆర్ కవితతో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి భేటీ అయ్యారు. మరింత సమాచారాన్ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, సబిత చేరిక ఖాయమేనా? దాదాపుగా ఖాయంగానే మనం చెప్పుకోవచ్చు విజయచంద్రిక. ఎందుకంటే ఇప్పటికే ఈ సబితా ఇంద్రారెడ్డి తన తనయుడు కార్తీక్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మనం చూస్తున్నాం, నిన్న రాహుల్ గాంధీ సభ ఇటు శంషాబాద్ లో జరిగింది. సో ఈ సభకు కూడా సభకు సంబంధించి ముందు నుంచి కూడా ఏర్పాట్ల విషయమే కావచ్చు, ఇతరత్ర అంశాల్లో ఇటు సబితా ఇంద్రారెడ్డి ఎక్కడ కూడా కనబడిన దాఖలాలు లేవు. అయితే నిన్న సభకు మాత్రం సబితా ఇంద్రారెడ్డి హాజరైంది. ఇటు రాహుల్ గాంధీ సభ జరిగిన మరుసటి రోజు అంటే ఈ రోజు ఉదయమే అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో కేటీఆర్ కవితలతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి భేటీ అయ్యారు. సో దీనికి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం వహించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో సబితా ఇంద్రారెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రాజేంద్ర నగర్ పరిధిలోనే శాస్త్రి నగర్ లోనే అసదుద్దీన్ ఓవైసీ నివాసం ఉంది. సో కనుక సబితా ఇంద్రారెడ్డికి అసదుద్దీన్ ఓవైసీకి ఒకంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు వీళ్ళ భేటీ జరిగింది. 2-3 రోజుల్లో కేసీఆర్ తో ఈ సబితా ఇంద్రారెడ్డి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలున్నాయి. సో ఆ తర్వాత ఆమె టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో విజయచంద్రిక మొత్తం మీద అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షకు టీఆర్ఎస్ పార్టీ స్పీడప్ పెంచినట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరేందుకు వాళ్ళంతా కూడా ప్రకటన చేశారు. ఆ సండ్ర వెంకట వీరయ్య కావచ్చు, అలానే మిగిలిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు ఆత్రం తక్కువ, రేగా కాంతారావు, అలానే చిరుమర్తి లింగయ్య. సో ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా టీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకేసారి ఈ ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ముందే ఈ చేరికల కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి అంటే నవీన్ ఏదైనా స్పష్టమైన హామీ లభించిందా? ఎందుకంటే భేటీ జరిగారు, అలాంటి విషయాలు ఏమైనా ఫీలర్స్ కానీ ప్రచారంలో కానీ ఉన్నాయా? ఎందుకంటే కార్తీక్ రెడ్డి సబితా ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన ముఖ్య వ్యవహారాల్లో కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తున్నాయి? ఏమన్నా స్పష్టమైన హామీ లభించినట్టు ఏమైనా ప్రచారం ఉందా సబిత విషయంలో? అదే విజయచంద్రిక అదే చెప్తున్నా, ఆమెకి ఇప్పటికే ఇటు మంత్రి పదవి ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మంత్రివర్గ విస్తరణకు ముందే ఆమె పార్టీలో చేరుతారు, మంత్రి పదవి లభిస్తుందనేటువంటి ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ కూడా పొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ చేరికల సందర్భంగా ఆమెకు స్పష్టమైనటువంటి హామీ లభించినట్టుగానే తెలుస్తోంది. ఆ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేటువంటి కేబినెట్ విస్తరణలో ఆమెకు రంగారెడ్డి జిల్లా నుంచి చోటు లభించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు కార్తీక్ రెడ్డి కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేసి కూడా కేటీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీకి నేతలు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి ఖండించినప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే పార్టీ వ్యవహారాలకు ఆమె దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం నిన్న ఒక రాహుల్ గాంధీ సభలో మాత్రమే ఆమె పాల్గొన్నారు. సో మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల ముందు ఒకంత ఊహించని దెబ్బగానే మనం అనుకోవచ్చు విజయచంద్రిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ.